41వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. ఇయర్ప పాసుర సహిత తాత్పర్యం. పూదత్తాళ్వారు అనుగ్రహించిన ఇరండాత్తిరువందాది రెండవ తిరువత్తాది. తిరుక్కురుగై పిరాన్ అనుగ్రహించిన తనయన్. నా సంసార దుఃఖం నివారించే విధంగా మధురమైన అమృతం లాంటి అన్బే తకళియా అని ఆరంభమయ్యే దివ్య ప్రబంధాన్ని మనకు అనుగ్రహించిన సత్కీర్తిగల చల్లని మొత్తాలతో సుసంపన్నమైన మహాబలుపుర క్షేత్రములో అవతరించిన పూదత్తాళ్వారు వారి దివ్య చరణార విందాలకు నమస్కరిస్తూ భజిస్తున్నాను. ఈ తిరువందాదిలో ఓదత్తాళ్వారు పరిజ్ఞాన ప్రకాశమును అనుగ్రహించుచున్నారు. 1వ పాసురం. అనురాగం ప్రమిదిగా భగవద్దర్శనం కోసం పడే ఆతురతయే నెయ్యిగా, మధురమైన చింతనయే వత్తిగా శ్రీమన్నారాయణుని వద్ద జ్ఞానదీపం వెలిగించాను. 2వ పాసురం. శ్రీమన్నారాయణుని తిరునామాల్ని అనేక దివ్య విభూతులకు తగిన పేర్లును శాస్త్రజ్ఞానం ద్వారా తెలుసుకొని ఆ తిరునామాల్ని ఏకాగ్రచిత్తంతో అనుసంధిస్తే పరమపదానికే అలంకార ప్రాయులైన నిత్యసూరుల వలె వారికి సమానంగా ఉండేట్లు ఆ పరంధాముడు అనుగ్రహిస్తాడు. అదే త్రిజగన్మోహనుడు వారికిచ్చే మహాప్రసాదం. 3వ పాసురం. శాస్త్రవిధులకు తగ్గట్లు తపస్సు, ధ్యానం వంటి ఆధ్యాత్మిక విధానాలను అవలంబించే బ్రహ్మాది దేవతలు భగవంతుని గూర్చిన విషయాలను పరులు చెప్పగా విని తెలుసుకున్నవారే కాని క్షీరాబ్దిశయనుని పాదాల వద్ద సుగంధభరితమైన పువ్వులను సమర్పించి భక్తితో వందనం చేసేవారు నిత్యసూరుల నాయకుడి పరమపదాన్నే బహుమతిగా పొందగలరు. 4వ పాసురం. నా హృదయాన్ని శ్రీమన్నారాయణుడు నివసించే నగరంగా చేసుకున్నాను. అసామాన్యమైన భక్తి అనే పద్మాన్ని వైకుంఠవాసునికి సవినయంగా సమర్పించుకున్నాను. చల్లని తామర పుష్పములో వసించే శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలములో ఉంచుకున్నవాడు కేశవుడు. నేను సమర్పించిన తామరాల్లో మణులు, వజ్రాలు ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి. 5వ పాసురం. లోకములో అనేక అవతారాలు ఎత్తిన కడలి రంగులోని దేవా, మహాబలి వద్ద 3 అడుగుల భూమిని యాచించిన నీవు అలనాడు లోకాల్ని 3 అడుగులతో కొలిచావే. నీ పాదయుగళం యొక్క మహిమను ఎవరూ తెలుసుకోగలరు. 6వ పాసురం. పంచేంద్రియాలను అణిచి శ్రీనివాసుని కళ్యాణ గుణ విశేషాలను చింతనలో నిలుపుకొని నిర్మల మనసుతో భగవతత్వం తెలుసుకొని భగవన్నామ సంకీర్తనలు చేసేవారు గొప్ప మహర్షులు కాగలరు. కడలి రంగున్న శ్రీ విష్ణుమూర్తి పాద పద్మాల దర్శనం వారికి కలగగలదు. 7వ పాసురం. ఓ గంభీరమైన మనస, త్రివిక్రముడయి పాదాలను పైకెత్తి భూతాళాన్ని కొలిచినప్పుడు శత్రువులు ఆ దృశ్యాన్ని చూచి సహించలేక గజగజ వణుకుతూ పెదవుల్ని బిగించుకొని కనుగ్రుడ్లు తిరుగుతుండగా జ్వాలలు చిందే సుదర్శన చక్రం ధరించిన ఆ పరంధాముడి బంగారు వన్నెల శ్రీచరణాలను మనోనేత్రాలతో దర్శించుకొని
శరణు పొందు. 8వ పాసురం. కపటంగా తల్లి ప్రేమను ప్రదర్శిస్తూ నిన్ను చేతిలో తీసుకొని ముద్దాడుతూ బాగా ఉబ్బిన ఉన్నతంగా ఉన్న తన స్తనాలతో నీకు పాలు ఇవ్వాలని పోతన నిన్ను పిలిచింది. హే కృష్ణ, నీకు తెలుసు ఆ రక్కసి కపటవేషం కాని నీవు అమాయకత్వం చూపుతూ ప్రేమను నటిస్తూ దాని చెంత చేరి స్తనాలను నొక్కిపట్టి ఆగ్రహంతో దాని ప్రాణాలు పాలతో సహా జుర్రి చంపావు కదా. 9వ పాసురం. పోతన అలా చచ్చి క్రింద పడిపోయింది. ఆ దృశ్యం చూచిన నీపైన అమితమైన ప్రేమ కలిగిన అక్కరగొన్న ధైర్యస్సురాలైన యశోదాదేవి అప్పుడెప్పుడే నీకు తన స్తనముల పాలనిచ్చింది. ఆమె మాతృప్రేమ గొప్పదా, లేక అలనాడు సముద్ర పరివేష్టితమైన భూమిని నీవు కొలిచినది గొప్పదా. 10వ పాసురం. ఓ లోక సంరక్షకుడా, బాలుడుగా ఉన్నప్పుడే వేగంగా దొర్లుతూ నిన్ను చంపడానికి వచ్చిన శకటాసురుడిని కాలితో తన్ని ముక్క చెక్కలు చేశావు. ఈ ప్రపంచాన్ని బలిచక్రవర్తి వద్ద నుండి దానంగా తీసుకున్నావు. తద్వారా జీవరాశుల్ని రక్షించావు. ఓ దేవా, ఎల్లకాలం నీపైనే నా చింతనలుంటాయి. ఎల్లకాలం నీపైనే నా చింతనలుంటాయి. సదా నీ నామజపమే చేస్తాను. నిన్ను స్తుతించుటకై జిహ్య, నీ పూజకై పుష్పాలను సేకరించడానికై చేతులు కలిగి ఉన్నాను. నీ పాదదాసుడును. ఇంతదాకా పొందిన హీనస్థితిని పోగొట్టి నన్ను ఉద్ధరించవా. 11వ పాసురం. చిన్న చిన్న దేవతల చెంతకు వెళ్ళి వారి వద్ద నుండి ఏవో వరాలు పొందాలని ఆకాంక్షిస్తూ వారి కాళ్ల వద్దే పడియుంటారు కొందరు. కడిలి రంగు గల ఓ ప్రభు, సర్వలోకేశ్వరుడైన నీ పాదపద్మాలను శరణు వేడాలని ఎంతమందికి జ్ఞానం ఉంది. 12వ పాసురం. శేషశయనుడు తన పాదపద్మాలను సేవించే వారిలో వీరు వారు అనే భేదం చూడడు. అందరూ ఆ పరంధామునికి సమమే. ఆ వేదస్వరూపుని స్తుతించని వారెవరు. మహాకాంతివంతుడైన సూర్యుడు, పద్మమునందు ఆసీనుడైన బ్రహ్మదేవుడు, లలాట పలకములో నేత్రం గల పరమశివుడు మున్నగు వారెల్లరూ నిత్యం ఆ శ్రీహరి నివాస స్థలం అన్వేషించి అక్కడికెళ్ళి సేవించి ధన్యులవుతారు కదా. 13వ పాసురం. కాళ్లకు సంకెళ్ళు కట్టినా ఆ సంకెళ్లను త్రెంచుకోగల బలం కలిగిన ఏనుగు పెద్ద కొలనులో దిగి మొసలి నోటులో చిక్కుకొంది. తన స్వామికై తీసిన తామర పువ్వును ప్రభువుకు సమర్పించకపోతిని కదాయని వగచింది. పరమపదవాసుని శరణు వేడింది. మొసలి బాధ నుండి తనను రక్షించాలని వేడుకొంది. దయామయుడైన శ్రీయహపతి కృపకు పాత్రుడయ్యాడు గజరాజు. అందుకే ఆ గజేంద్రుడు దేవలోకములో నిత్యసూరుల స్థానం పొందగలిగాడు. 14వ పాసురం. మూర్ఖులారా, కడుపునే ఓ నగరంగా తలచి దానిని నింపడమే పనిగా తలుస్తూ పాపాలు చేస్తూ ఉండే పాపాత్ములను పొగుడుతూ మాట్లాడడం ఆపండి. అష్టదిక్కులందు వ్యాపించిన 4 భుజాలు కలవాడి నామ సంకీర్తనలు చేసి పలు చోట్ల సంచరిస్తూ తీర్థంకరులుగా కండి. 15వ పాసురం. శ్రీకృష్ణ పరమాత్మ మహాభారత రణరంగములో రథసారథి అయి సంచరించాడు. అలనాడు శ్రీరాముడయ్యి జింకను వెంబడిస్తూ వెళ్లి సీతాదేవితో వియోగం పొందటం, కటిక నేలపై పరుండడం వంటి ఇబ్బందులకు లోనయ్యాడు. పవిత్రమైన పాలకడిలిలో ఆదిశేషునిపై పవళించిన లక్ష్మీవల్లభుడికి ఇవన్నీ తగనివేనా. 16వ పాసురం. పెరుమాళ్లకు కైంకర్యం చెయ్యాలనే తలంపు ఉందన్న విషయం తెలియకపోయినా
శ్రీయహపతిని మనసులో స్థిరంగా ఉంచుకోవాలి. అదే శ్రేష్టమైన కార్యం. అడివిగా ఉండే మెట్టనేలను చదును చేసి ఏరుగా మార్చగలం కాని వర్షం కురిసేట్లు చెయ్యగలమా? 17వ పాసురం. దేవేంద్రుడు తామరపై ఆసీనుడైన బ్రహ్మ పెరుమాళ్ల చెంత ఉండి ప్రదక్షిణ చేస్తూ మ్రొక్కి ఉజ్జీవించారు. చంద్రవంక కలిగిన జటలు గల రుద్రుడు పెరుమాళ్ల వద్దకు వెళ్లి యాచించి తన కోర్కెను ఆ స్వామి అనుగ్రహ బలం చేత నెరవేర్చుకున్నాడు. దీనులు కోర్కెలను తీర్చగల సామర్థ్యం ఎవరుకుంది? ఆ శ్రీమన్నారాయణుడికే తప్ప. 18వ పాసురం. కెంపు కన్నుల విష్ణుమూర్తి చేసిన కృత్యాలు అమోఘమైనవి, అపూర్వమైనవి, నిరుపమానమైనవి. వామనమూర్తి అయి లోకాలను కొలుచుకొన్నది. భక్తులను హింసించే వారిని అణచడానికయి నృసింహకృతితో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చింది. తొల్లి జగాల్ని కొలచింది, వాటిని మృంగింది వంటివన్నీ విశ్వాతీతమైన ధర్మకార్యాలు కదా. 19వ పాసురం. హే కృష్ణ, బలవంతుడైన శకటాసురుణ్ణి తన్ని పడగొట్టావు. ఇది నీకు న్యాయసమ్మతమని అనుకున్నావు. దూడగా వచ్చిన వత్సాసురుడిని కపిత్తవృక్షంగా ఉన్న కపిత్తాసురునిపై ఎగరవేసి ఆ 2 రాక్షసులను చంపావు. ఇదంతా నీకు ఉచితమైనవి, నువ్వు తలవవచ్చు. ఏది ఏమైనా లోకానికి బాగా తెలిసేట్లు ఈ కార్యాలన్నీ చేశావు. ఇవి దుష్కృత్యములు కావా? 20వ పాసురం. ఓ దేవా, కారణంతోనైనా కారణం లేకుండానైనా కలిగే పాపాలన్నీ పోగొట్టుకొని ఎల్లవేళలా శాస్త్రం చెప్పిన పద్ధతిలో నిన్ను స్తోత్రం చేసేవారు, నీ నామమహిమల్ని చక్కగా తెలుసుకొని తప్పులనేవి లేక సమగ్రంగా స్తుతించువారు ఆనందమయ జీవితాన్ని అనుభవిస్తారు. ఏమి ఆశ్చర్యం! 21వ పాసురం. శ్రీమన్నారాయణుడిని స్తుతించాలంటే శరీరం ఉంది, అందు పూజించాలనే ఆసక్తి గల హృదయం ఉంది. పూజించడానికి పువ్వులున్నాయి, సమయమూ ఉంది. లోకాలన్నిటా వ్యాపించిన వామనమూర్తి పాదాలను వహించడానికి శిరసు ఉంది. ఇన్ని సదుపాయాలుంటే వాటిని సద్వినియోగం చేసుకునే వారికి ఇక నరక ప్రవేశం ఎలా జరుగుతుంది? 22వ పాసురం. పొందడానికి అరుదైన ముక్తి ఉన్నది, సులువుగా లభ్యమవుతోంది. ఎప్పుడు? శ్రీయశక్తితో మహత్తైన కారాల్ని సాధించగలిగే మహాశక్తి సమన్వితుడైన పరాత్పరుని కృపను పొందినట్లయితే అసాధ్యమైన మోక్షం సాధ్యం అవుతుంది. తెల్లని దంతాలు గల పెద్ద నల్లని ఏనుగు మొసలినోట చిక్కి బాధపడిన చల్లని కోనేటి తీరములో అందాల తామరను లోకేశ్వరునికి సవినయంగా సమర్పించి నమస్కరించి దాసత్వం చేసినందువల్లే కదా దానికి మొసలి బారి నుండి తప్పించుకోవడానికి వీలైంది. 23వ పాసురం. బాగా పండిన పళ్ళున్న వెలగ చెట్టుపై దూడను విసిరి ఒకే సమయములో 2 రక్కసుల్ని చంపినవాడు దయాసముద్రుడైన పురుషోత్తముడు. తనకు తగని కార్యమైన వామనాకారం దాల్చి బలిచక్రవర్తిని యాచించి భూమిని కొలచి విశ్వమంతా వ్యాపించాడు. తన పాదాల క్రింద బలిని అణిచాడు. ప్రజల అభిష్టానుసారం సంపదలైన కైవల్యమైన అనుగ్రహించాలంటే అది పరమపదనాథుడే చెయ్యాలి. 24వ పాసురం. ఓ మంచి మనసా, మనను అనుగ్రహించి మోక్షం ఇచ్చేది ఆ పరంధాముడే. మరు జన్మ లేకుండా చేయగలిగేది ఆ మాధవుడే.
పంచేంద్రియాలు గాలి, అగ్ని, నీరు, ఆకాశం, భూమి వంటి పంచభూతాలు ఆ ప్రభువు రూపాలే. నల్లని కొండలు, నీటితో ఉన్న సముద్రాలు, వాటిని ఎండిపోయేట్లు చేసే బడబాగ్ని సైతం అతడే. 25వ పాసురం. నిత్యసూరుల చేత కీర్తించబడే ఆశ్రిత జన రక్షకుడు లంకాపురిని రావణుడిపై కోపాగ్ని చేత ధ్వంసం చేశాడు. జీవులు ఉజ్జీవించడానికయ్యి వెదురు చెట్లు బాగా పెరిగిన కొండలున్న తిరువెంకటగిరిలో కొలువై ఉన్నాడు. 26వ పాసురం. భగవత్ సాక్షాత్కారం పొందడానికి ఆటంకాలు పంచభూతాత్మిక శరీరం, అందలి పంచేంద్రియాలు. వీటిని సంయమనంతో అణిచి ఒకరికొకరు మించి ముందుకు వెళ్ళి సవనీయంగా సర్వేశ్వరునికి వందనం సమర్పించే అమరుల కోసమే ఆ పరబ్రహ్మ స్వరూపుడు క్షీరాబ్దిలో శయనించాడు. కాని ఆ నిరంజనునికి దాసులైన శ్రీ వైష్ణవులు వసించు తిరువెంకటగిరిని నిత్యసూరులకు బహుమతిగా అనుగ్రహించాడు. 27వ పాసురం. నా మనసు తిరుమలలో ఉండి ఆశగా పైదిశగా వృద్ధి చెందుతూ ఆ చంద్రమండలాన్ని దాటి ఆకాశాగ్రాన్ని దాటి పరమపదనాథుని వెతుకుతూ పరిగెడుతోంది. చెట్టు కొమ్మ సాయంతో దానిని ఆశ్రయించి తీగ పైకి పరిగేటట్లుగా లక్ష్మీపతిని వెతుక్కుంటూ నా మనసు పరమపదానికి అతివేగంగా పయనిస్తోంది. 28వ పాసురం. వేద్యులందరి చేత దేవదేవుడని కీర్తించబడువాడు, క్షీరాబ్దిలో శయనించినవాడు, పూర్వం కేసి రక్కసుని నోటిని చీల్చి చంపినవాడు, నందకుమారుడు, తిరువెంకటనాథుడు, చింతించడానికి మధురమైన వాడును అయిన శ్రీరంగేశ్వరుడు ఉభయ కావేరీల మధ్య శ్రీరంగములో శయనించియున్నాడు. అతడే నా హృదయంలోనూ నిత్య నివాసం చేస్తున్నాడు. 29వ పాసురం. లంకాపురి బూడిద అయ్యేట్లు బాణాలు ప్రయోగించిన శ్రీరామచంద్ర, నిన్ను తన కొడుకని నీకు పాలివ్వడానికి వచ్చిన పూతన రక్కసి అందాల సైన్యాన్ని రుచిచూసి కడుపారా నీ పాలను త్రాగుతానని చెబుతూ దాని ప్రాణాన్నే త్రాగేశావు కదా. ఈ సన్నివేశాన్ని చూచిన నీ తల్లి యశోదమ్మ భయపడి నువ్వు తన బిడ్డవే అనే తన నమ్మకాన్నే కోల్పోయింది కదా. 30వ పాసురం. అలనాడు లోకాలను కొలిచావు, భూమిని పైకెత్తి కాపాడావు, సముద్రాన్ని చిలికించావు, కడలికి వారధి నిర్మించావు. ఓ కడలి రంగు శ్రీనివాసుడా, విశ్వరూపుడా, నీ ఆశ్చర్యకరమైన కృత్యాలను మహర్షులు వర్ణిస్తారు. నీ పనులన్నీ ఆశ్చర్యకరమైనవే. 31వ పాసురం. లోకోపకారకుడైన దయాసముద్రుడా, నేడే శుభోదయం. వరాహమూర్తిగా సుందరాకారుడువైన నీ పాదార విందాలను ప్రతిరోజు సువాసనభరితమైన సౌందర్యవంతమైన కురువ పువ్వులతో ఆరాధించే భక్తులు సుఖ సంతోషాలతో వర్ధిల్లగలరు. 32వ పాసురం. హే శ్రేహపతి, నీవైనా ఏకాగ్రంగా చింతించే నా మనసు ఆనందాతిశయంగా ఉప్పొంగిపోతోంది. నిన్ను ఎల్లవేళలా కీర్తించే నా నాలుక ఎంతో సంతోషిస్తోంది. నా సమస్త వ్యక్తిత్వం నిన్ను గానం చెయ్యడంలోనూ, నీ కాంతివంతమైన సుదర్శన చక్రం, శంఖం, తక్కిన ఆయుధాలు, ఆభరణాలు గాంచి మైమరిచిపోవడంలోనూ లీనమయ్యి ఆ అనుభూతిలో అమందానందం పొందుతున్నాయి. 33వ పాసురం. చల్లని తులసిమాలను అలంకరించుకున్న ప్రభువు యొక్క దివ్యనామాలను జపించడములో నా మనసు ఆనందిస్తోంది. వెదురు చెట్లు వ్యాపించిన తిరుమలగిరిలో కొలువైయున్న శ్రీనివాసునికే నా శరీరం వంగి నమస్కరిస్తుంది.
ఆ పద్మావతీ వల్లభుని మహిమలను గానం చేయడంలోనే నా నాలుక సదా నిమగ్నమై ఉంటుంది. 34వ పాసురం. బలి 3 అడుగులు దానంగా ఇవ్వగా అలనాడు నీ దివ్యపాదాలు ఈ విశ్వాన్ని కొలిచాయి. నీ పాదాంబుజాలను ధూపాదులతో సువాసనాభరితమైన పుష్పాలతో అర్చించి మనసారా స్తుతిస్తున్నాను. భవిష్యత్తులో సైతం నీ కృపకు పాత్రుడునయ్యి నీ దాసుడు నవ్వడం అంతా నా భాగ్యమే. 35వ పాసురం. నా స్వామి, కామమే సుఖమని తలుస్తారు చాలామంది. దానికన్నా నీరు ఇంకా సుఖాన్నిస్తుందని అనుకుంటారు కొందరు. కామమైన నీరైనా నిరంతర సుఖాన్నివ్వగలవా? అన్నింటికన్నా మధురాతిమైనది, భోగ్యమైనది నీ కళ్యాణ గుణ విశేషమే. నిన్ను గూర్చిన దివ్యానుభూతి సుఖం లభ్యమైతే అది కొంచెమే అయినా ఎంత సుఖదాయకమో క్షేమకరమో కదా. 36వ పాసురం. హీనులైన వారికుండే అహంకారం అల్పమైనది. అట్టివారు తామేదో జ్ఞానం కలవారేమోనని అనుకున్నా వారు కేవలం జ్ఞానశూన్యులే. ఓ మనసా, ఇదంతా ఎందుకు? ప్రళయకాలములో భూమిని మృంగి పిదప భూమిని వెలుపులకు తెచ్చి ఆశ్చర్యం కలిగించిన లోకేశ్వరునే సర్వకాల సర్వావస్థలందు తలుస్తూనే ఉండు. 37వ పాసురం. పరాత్పర, నీ నాభిలోంచి చల్లని అందమైన తామర పుష్పములో చతుర్ముఖుడిని సృష్టించావు. అటువంటి నీ పాద యుగళాన్ని నోరారా స్తుతించి శిరసా నమస్కరించని మా జన్మ వ్యర్థమయ్యి దుఃఖమయమవుతోంది కదా. 38వ పాసురం. గొప్ప సంపదలు నా దగ్గర ఉన్నాయి కదా అని డాంభికం చెందరాదు. అన్ని వేళలందు ఏది రక్షణ కలిగించగలదో దాన్ని తెలుసుకోవాలి. మనకు అన్ని వేళలందునూ శ్రీహరియే గతి అనే మనోభావం కలిగియుండాలి. ఆ విశ్వేశ్వరుడి దివ్యనామాలను కీర్తించుటే నాలుక పలికే వేదమంత్రాలకు సమం కాగలదు కదా. 39వ పాసురం. ఓ అమాయకులారా, వేదాల పరమార్థం ఇదే, తెలుసుకోండి. ఉత్తముడైన శ్రీహరి నామం పలికే విధానాన్ని తెలుసుకోండి. వేదపాఠాలను చదవగలవారైతే మంచిదే, కానీ చదవడానికి వీలు కాకుంటే మాధవుని పేర్లను పలుకుతుండటం ఎంతో శ్రేయస్కరం. అదే వేదసారమవుతుంది. 40వ పాసురం. గొంతులో కఫం చేరి అది దేహమంతటా వ్యాపించి పీడించడానికి ముందే మీరు లక్ష్మీదేవిని వక్షస్థలములో కల ఆశ్రిత రక్షకుని పాదాల్ని మనసులో తలుస్తూ నామోచ్చరణ చెయ్యండి. ఇలా చేస్తే మీ కష్టాలు నివృత్తి కాగలవని మీకు తెలుసును. కానీ తెలియని వారిలా లౌకిక సుఖభోగాలపై మీ మనసును పోనిస్తారు. దీనివల్ల సత్ఫలితం కలుగుతుందా? ఇలాంటి మీ ప్రవర్తన వల్ల మీ జీవితం నిరర్థకంగా ముగుస్తుంది. 41వ పాసురం. ఓ మనసా, సంపద ఉంటే మాత్రం దేవలోక ప్రవేశ ప్రాప్తి కలిగి సుఖించలేరు. ఎవరైనా పుణ్యకార్యాలు ఆచరించాలి. కరుణాకరుడి అనుగ్రహం ద్వారా మాత్రమే నీవు చేసిన పుణ్యం పరిపక్వం చెందుతుంది. వేదవేద్యులకు తన్ను తానే సమర్పించుకుంటాడు ఆ నిరంజనుడు. ఆ నీలిమణి వర్ణుని పాదార విందాలను సదా ఏమరపాటు లేకుండా ధ్యానిస్తూ ఉండు. 42వ పాసురం. సొగసు లీనుతున్న బాహువులు కల శ్రీహపతిని నా మనసులో సదా చింతిస్తుంటాను. ఇలా ఏకాగ్రచిత్తంతో ధ్యానించే వారికి మరు జన్మంటూ ఉండదు. కదా. అలాంటి ధ్యాన తత్పరులు లౌకిక జీవితములో ఎంతో సుఖానుభావాలను పొందినా లౌకిక వ్యామోహాల్లో విరక్తి పొంది తరిస్తారు. 43వ పాసురం. రావణుడి 20 చేతులు 10 తలలు 2 కాళ్ళు
ఇవన్నీ నశించేట్లు దుష్ప్రయోగం చేసిన శ్రీరామ భద్రుడి పాదాలను ధ్యానించే వారిని సేవించడానికి వీలుగా నా 2 భుజాలు ఉపయోగపడుతున్నాయి కదా. 44వ పాసురం. ఉత్తమ భక్తులకు రక్షకుడైన పంకజనేత్రుడైన శ్రీనాథుని నామాలను మరిచిన వారి జన్మ మానవ జన్మమే కాదని నా అభిప్రాయం. ధర్మరక్షకుడైన మాధవుడిని తలించే మనసు కలిగి పరాత్పరుని దివ్యనామాన్ని నాల్కతో భజించాలి. అది మానవ జన్మ నెత్తినందుకు మన కర్తవ్యం. 45వ పాసురం. వేదముల వల్ల కూడా తెలియలేని వాడు తిరువెంకటనాథుడు. అమరులు శిరసా నమస్కరించే పాదయుగళం కలవాడైన శ్రీపతి పాదాలను అనుసంధానించే భక్తులు ఐశ్వర్యం కలిగిన గర్వం పొందరు. ఒకవేళ వారి సంపదలు నశించినా కూడా వారు ఏమాత్రం కలత చెందరు. 46వ పాసురం. నీలమణి వర్ణుడు భక్తులను పాలించడానికయి అభయహస్తంతో దివ్యదేశాలైన శ్రీరంగం, తిరుకోట్యూర్ మొన్నగు క్షేత్రాల్లో అర్చారూపములో కొలువై ఉన్నాడు. వనశోభలు నిండిన తిరుమాలిరుంచోలైలోను, తిరునిర్మలైలోను, తిరువెంకటగిరిలోను ఆ పద్మనేత్రుడు సాక్షాత్కరించి ఉన్నాడు. 47వ పాసురం. సంధ్యవేళలో నృసింహుడైనాడు. త్రివిక్రముడయ్యి భూమిని కొలిచాడు. వరాహమూర్తి అయ్యి భూమిని పైకెత్తాడు. సర్వప్రపంచాన్ని మృంగి తిరిగి వెలిగ్రక్కాడు. ఓ జనులారా, ఉదయం పూట ఆ సర్వేశ్వరుడి పాదాలకు పుష్పమాలలు సమర్పించి చేతులు జోడించి నమస్కరించి తరించండి. 48వ పాసురం. హే ప్రభు, ప్రళయకాలములో చతుర్వేదాలు నశించిపోకుండా ఉండడానికయ్యి నీవు వాటిని కాపాడావు. వేదసారాలైన స్మృతులను మాకందించావు. శ్రీ మహాలక్ష్మిని పరిణయమాడావు. వెదురు బొంగులు గల పొదరిండ్లు నిండిన తిరుమాలీరుంచోలై కొండపై నిత్య నివాసం చేస్తున్నావు కదా. 49వ పాసురం. విషం పూసిన చనులతో పాలివ్వడానికి వచ్చిన పూతన పాలు త్రాగేట్లు నటించి దాని ప్రాణాలను హరించిన ఓ బాలకృష్ణ అని, ఓ మనస, సప్తపర్వతాలు, సప్తద్వీపాలు, సప్త సముద్రాలు దద్దరిల్లేట్లు నిస్సంకోచంగా ఆ నందకిశోరుని పిలువు. 50వ పాసురం. గొల్లవాడులో పెరిగిన ఓ గోపాలబాల, యదుకులంలో అవతరించిన మా స్వామి, నీ గుణానికి తగినట్లే నీ చేతులు బహు ఆశ్చర్యకరమైనవి కదా అంటూ దోషరహితమైన అతని తిరునామాలను తలుస్తూ ఎలా గోకులంలోని వనితలు ఆ బాలకృష్ణును పిలిచేవారో అలాగే నేను సైతం అందరి ఎదుట శ్రీహపతిని ఎలుగెత్తి పిలుస్తాను. 51వ పాసురం. ఓ నా మనసా, నీలమణి వర్ణుడైన ఎంబెరుమాన్ పాద సరోజాలను తలచేవుగాక. మరియు ఆ మాధవుడి దివ్య తిరునామాల్ని స్మరించేవుగాక. పాల సముద్రములో శయనించి యోగ నిద్రలో ఉంటూ దేవతల కోసమయ్యి ఆ సముద్రాన్ని చిలికిన కడిలి రంగు తిరుమేని కల శ్రీమన్నారాయణుని ధ్యానించేవుగాక. 52వ పాసురం. నల్లని రంగు కలవాడు, ఎర్రని తామర పుష్పములో ఆసీనురాలైన లక్ష్మీదేవిని వక్షస్థలములో కలిగినవాడు, ధర్మవీరుడు అయిన శ్రీహరిపైన శత్రుత్వంతో ఖడ్గం చేత పూనిన బలిచక్రవర్తిని మున్ముందు స్వర్గలోకములో ఉండేట్లు చెయ్యాలని ప్రస్తుతం పాతాళానికి పంపేశావు. నీ యుక్తులు ఎవరు ఎరుగరు. 53వ పాసురం. తిరుమలలో తపస్సంపన్నులు చలించకుండా నిష్ఠతో తపస్సు చేస్తుంటే వారి కేశాలు బాగా పెరిగిపోయి వ్రేలాడుతుంటాయి.
వారిలో కదలిక ఉండదు కనుక వారు చిన్నపాటి కొండలేమో అనుకొని పూలతీగలు జడలు కట్టిన వారి శిరోజాలపై ప్రాకుతుంటాయి. జలపాతాలనేకం నిండిన చల్లని తిరుమలలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించి తరించాలి. 54వ పాసురం. హే ప్రభు, తిరుమల తిరుమాలీరుం చోలై ఈ 2 పుణ్యక్షేత్రాల్లో నివసించాలని నీవు ఆశించవచ్చు. అదేవిధంగా నీ తలంపుకు తగ్గట్లు నా హృదయం అనే ఆలయములో కూడా నీవు నివసించాలని అనుకుంటున్నావని నేనెరుగుదును. ఏది ఏమైనా హే లక్ష్మీనాయక, నీవు నిత్య నివాసమైనది, నీకు నిత్య నివాసమైనది ఆ పాలసముద్రమే. ఆ క్షీరాబ్దిని నీవు వీడుకుమా ప్రభు, ఇదే నేను తలంచేది. 55వ పాసురం. విజయవంతమైన చక్రం చేతిలో ఉన్న ఓ జ్ఞానకని, నిన్ను ఎప్పటికీ మరువను. ఇక 7 జన్మల్లోనూ సర్వాకాల సర్వావస్థల్లోనూ దృఢంగా నిన్నే తలవడం అన్నది నా స్వభావంగా ఉంది. తత్కారణంగా నేను ఆనందసాగరములో మునిగి తరించేట్లు నన్ను అనుగ్రహించాలి ప్రభు. 56వ పాసురం. శ్రీహపతిని దర్శించాలనే ఆశ ఎక్కువయ్యే కొద్దీ ఆ ఆకాంక్షను నిగ్రహించుకోలేక పోతున్నాను. దోషాలు చేసినందువల్ల తన్మూలంగా నేను బిడియంతో ఒదిగి ఉండాలన్నా అలా ఉండటం వీలు కాదంటుంది. అయితే ఆ నల్లనయ్య తన కాంతివంతమైన రూపాన్ని నాకు చూపించడానికి ముందే శ్రీ లక్ష్మీదేవి ఆదరించి నాకు నీ దర్శన భాగ్యం కలిగిస్తుంది. 57వ పాసురం. ఓ మనసా, శ్రీ మహాలక్ష్మి తనలో నిత్య నివాసం చేస్తూ ఉన్న పరదైవం యొక్క దైవనామాన్ని వదలక పలుకు. ఆజానుబాహుడైన ఆ శ్రీనివాసుని పాదపద్మాలను ఆ స్వామి తిరునామాలతో సహా మనకున్న బాధ్యతలకు అనుగుణంగా స్తుతించాలి. 4 దిశల్లో నివసించే ఓ జనులారా, ఈ విషయం బాగా విన్నారా? 58వ పాసురం. పరంధాముడి నామం గానం చెయ్యడం వేపాకు తిన్నట్లు చేదుగా ఉన్నట్లుంటేను, ఆ పరంధాముడి నామం గానం చెయ్యడం వేపాకు తినేట్లు చేదుగా ఉన్నట్లుంటేను, అందమైన చక్రం ధరించిన విష్ణుమూర్తిని కీర్తించడం అని వాగ్దేవి నా మనసులో ఉంటూ శ్రీహపతి తిరునామాలను నేను గానం చెయ్యాలని నాకు బోధించింది. ఇలా భగవంతుని మహిమల్ని గానం చేసే భాగ్యం నేను పొందానంటే అందుకు కారణం ఆ సరస్వతీదేవి కటాక్షమే కదా. 59వ పాసురం. దయామృత వర్షిణి అయిన శ్రీదేవి తన్ను ఆశ్రయించిన వారిని ప్రేమాభిమానాలతో వారి వారి అర్హతలకు తగ్గట్లు కటాక్షిస్తుంది. ఆ తల్లి అనుగ్రహ బలంతోనే నాలోని అజ్ఞానాంధకారం దూరమయ్యి వివేకజ్ఞానం తోడు కాగా అందమైన ఆ శ్రీహరిపాదాలను గుర్తించగలిగాను. ఆ పాద పంకజాలకే నన్ను నేను సమర్పించుకోగలిగాను. 60వ పాసురం. ఒక్క రూపమే కాదు, నీ రూపం జ్యోతిర్మయమైనది. ఈ లోకవాసులు నీకు 2 స్వరూపాలున్నాయని చెబుతారు. ఒక స్వరూపం అన్నింటికీ మూల కారణమైనది. ధర్మమంటే ఏమిటని బాగా అవగాహన కలిగిన జ్ఞానులు ఈ భూమిని రక్షిస్తుంటారు. అట్టి వారి ఆశీర్వాద బలమే మనందరికీ రక్షగా ఉంటుంది. 61వ పాసురం. ఆనాడు నల్లనైన వాడయ్యి కపటవేషంతో బలిచక్రవర్తి నుండి 3 అడుగుల భూమిని యాచించి భూమిపై ఒక పాదాన్ని నిలిపి విశ్వమంతటా వ్యాపించగా స్వామి దీర్ఘభుజాలు దిక్కులంతా వ్యాపించి విశ్వాన్ని కొలిచాయని ప్రమాణపూర్వకంగా అందరూ చెబుతారు.
ఆ పరంధాముని కార్యాలన్నీ ఎంతో మహిమాన్వితమైనవి కదా. 62వ పాసురం. పురుషార్థాల గురించి నాకేమీ తెలియదు. దీని కారణం నా తెలివి తక్కువ తనమేమో. నెప్పిన్నపై అమిత ప్రేమ కలిగిన యదుకుల తిలకుడు వాసుదేవుడు ఆమెను పొందాలని బలిష్టమైన 7 ఎద్దుల మానవులను అణిచి వాటి కొమ్ములు విరిచి వాటి గొంతుల్ని నులిమి చంపాడు కదా. పుణ్యపురుషుడైన ఆ కృష్ణచంద్రుని దివ్యపాదాలనే నిస్సంశయంగా ఆశ్రయించాను. 63వ పాసురం. 7 వృషభాలను జయించి అణిచిన ఆ గోపాల చక్రవర్తి నిప్పు వంటి రూపం కలవాడు. వృషభవాహనుడు అయిన శివుడికి కలిగిన బ్రహ్మ శాపాన్నుండి విడుదల చేశాడు. బ్రహ్మ శిరస్సును త్రుంచి బ్రహ్మ యొక్క శాపానికి గురి అయ్యి చేతికి బ్రహ్మ కపాలం అతుక్కొని పోగా ఆ కపాలంపై గ్రద్దలు మూగుతూ అందలి మాంసపు ముక్కలను తింటూ ఉండగా విష్ణుమూర్తి తన చేతిలోంచి రక్తం తీసి కపాలాన్ని నింపాడు. దానితో శివుని చేతికంటుకున్న ఆ బ్రహ్మ కపాలం జారిపడింది. అలా శివునికి కలిగిన శాపం తొలగిపోయింది. ఇదంతా చెప్పాలంటే ఓ పెద్ద కథయే అవుతుంది. ఆ శ్రీహరి కటాక్షానికి అంతే లేదు, లాగుంది కదూ. 64వ పాసురం. హే కృష్ణ ప్రభు, పురాణాల్లో చెప్పబడిన భావార్థాల్ని సమగ్రంగా గుర్తించి వాటిని ఆధారంగా కొని నిన్ను ప్రార్థిస్తే ఆ ప్రార్థనలన్నీ నీ నామవైభవాన్నే సూచిస్తాయి. ఓ శ్రీ సతివల్లభ, శాశ్వతమైన మహిమాన్వితమైన శాస్త్రాలే రూపుదాల్చిన హే స్వామి, వేదశాస్త్రాలలో చెప్పబడిన విధంగా నిన్ను నా అనుభూతిలోకి తెచ్చుకునేట్లు నన్ను ఆశీర్వదించవా. 65వ పాసురం. శ్రీకాంత రమణుడా, ఓ లావణ్యమైన నీ రూపానికి వందనం. నీ లావణ్యమైన రూపానికి వందనం. అందాల తామర పుష్పాలతో అలంకరించబడిన నీ పాద సరోజాలకు వందనం. నిన్ను ఆరాధించాలని, నీ పరమపదంపై నా దృష్టిని నిలపాలని ధైర్యంగా దృఢ సంకల్పం చేసుకోవడానికి చేయూతనివ్వాలని నిన్ను ఎల్లవేళలా ప్రార్థిస్తున్నాను. కటాక్షించు ప్రభు. 66వ పాసురం. ఓ నా మంచి మనసా, లౌకిక జీవనం ఎంత దుర్భరమైనదో నీ వెరుగుదవు. దానివల్ల కలిగే దుఃఖ పరంపర గూర్చి నీకు బాగా తెలుసు. అది పాపాగ్ని ముఖద్వారం. భక్తిపూర్వకమైన నీ నామజపం ద్వారా పాపాల నుండి, నరకం నుండి విముక్తి లభ్యం కాగలదు. నీకు అన్నీ తెలుసు. నీకు వరుసగా చెప్పాలా. 67వ పాసురం. స్వప్నములో పెరుమాళ్ల రూపాన్ని కనిన భాగ్యం నాకు కలిగింది. ఆ కలలో అగ్నిని చిందే జాజ్వాలమానమైన సుదర్శన చక్రం దర్శించగలిగితిని. ఆ దృశ్యం ద్వారా స్వామివారి అపారమైన కృపను అనుభవించగలిగితిని. తన్మూలంగా నా కర్మ ఫలితాలను ఖండించగలిగితిని. ప్రారబ్ధ కర్మలను సమూలంగా తొలగించుకొంటిని. 68వ పాసురం. లోకేశ్వరుడు మందర పర్వతాన్ని కవ్వంగా సముద్రాన్ని చిలికాడు. వాసుకి సర్పాన్ని అతడు త్రాడుగా ఉపయోగించాడు. మహాబలవంతమైన శక్తివంతమైన అసుర సమూహాన్ని అణచాలని సాగరమదనం చేయించాడు. మరో సమయములో మొదపటేనుగు దంతాన్ని ఊడబెరికాడు. అన్నీ ఆ ప్రభువు సాహస కృత్యాలే. 69వ పాసురం. ఈ భూమిని పరిపాలించే భూపాలురు మన కళ్ళెదుట బలిష్టమైన గుర్రాలపై స్వారీ చేస్తుంటారు. వీరు ముందు జన్మల్లో శ్రీహరి పాదాల కడ చల్లని తామర పుష్పాలుంచి భక్తి సలిపినవారు. ఆ స్వామియే పద్మనాభుడు. తామర పుష్పం కల నాభి కలవాడు.
70వ పాసురం. నిజమైన నిస్వార్థపరుడైన భక్తుని హృదయం ఓ కోవిల. ఆ హృదయ మందిరం తంజావూరులోని మామణి కోవిల. శ్రీరంగం తిరుత్తణ్కాల్, తిరుమల, తిరుప్పారు కడిలి, తిరుక్కడల్ మల్లై, తిరుక్కోవులూరు, తిరుక్కూడందై మున్నగు క్షేత్రాల్లోని ఆలయాలకు సదృశమైనది. 71వ పాసురం. భయంకరమైన విషజ్వాలలు క్రక్కుతున్న ఆదిశేషునిపై శయనించిన వైకుంఠవాసుడు విశ్వాన్ని కొలవడానికయి తన సుకుమార పాదాలను చాచి విశ్వరూపుడయి వెలుగొందిన సమయాన వామహస్తంలోని శంఖం మ్రోగింది. చక్రం సురుచిర కాంతితో ప్రకాశించింది. ఈ దృశ్యాన్ని చూచిన పగవారు భయభ్రాంతులతో నిశ్చేష్టుతులయ్యారు. 72వ పాసురం. తిరుమలలో ఉండే వానరాలు వేకువజాములో లేచి పువ్వులు నిండిన కొలనులో ప్రవేశించి స్నానం చేసి ఆనాడు వికసించిన పుష్పాలను కోసి తెచ్చి తిరుమలేశునికి సమర్పించి స్తుతిస్తాయి. స్నానం చేసి ఆనాడు వికసించిన పుష్పాలను కోసి తెచ్చి తిరుమలేశునికి సమర్పించి స్తుతిస్తాయి. ఓ మనసా, నీవు సైతం అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించవా? శోభయామానమైన తిరుమలలో వేంచేసియున్న అలిమేలు మంగాపతిని పద్మాలతో అర్చించి ఆరాధించు. 73వ పాసురం. శ్రీమన్నారాయణుని సేవించాలనే దృఢ సంకల్పంతో ఆ స్వామి సహస్రనామాలను ఎల్లవేళలా ఉదయం, మధ్యాహ్నం, సాయం సంధ్యల్లో పువ్వులను సేకరించి పూజిస్తాను. చంద్రవంకల తెల్లని దంతాలున్న గజేంద్రుని రక్షించినవాడు ఆ శ్రీహరి. 74వ పాసురం. హే ప్రభూ, ఈ జన్మలో మరుజన్మలో సర్వకాల సర్వావస్థలందు నీ సేవకే నన్ను అర్పించుకొన్నాను. నా తపఃఫలాన్ని, తపస్సు వల్ల కలిగిన సత్ఫలితాన్ని నీవే అనుగ్రహించావు. తమిళ పాసురాలనే మాలతో నీ దివ్య పాదార విందాలను అలరించే మహదవకాశం నాకు లభించింది. నీ కృప కారణంగా తమిళ భాషా కోవిదుడు నైతిని. 75వ పాసురం. మదజలం స్రవించే మగ ఏనుగు తన ఆడ ఏనుగు ఎదుట నిల్చుండి 2 బొంగుల చేత లేత వెదురును లాగి తనకు దగ్గరలోనున్న తేనె పట్టులోంచి తేనెను తీసి తొండం అందులో ముంచి దానిని సేకరించి ఆడ ఏనుగుకు ఇచ్చే దృశ్యం తిరువెంకటగిరియందు నెలకొనియున్న నీలమేఘశ్యాముడైన తిరుమలేశుని సన్నిధానమందు కనిపిస్తుంది. 76వ పాసురం. చందనాన్ని, అనేక ఆభరణాల్ని, పట్టు వస్త్రాలను, పరిమళభరితమైన మల్లెలను సేకరించి ఆద్యాంతరహితుడు, జగద్రక్షకుడు, జ్ఞానమూర్తి అయిన ముకుందుడి చరణాబ్జాలకు సమర్పించి కీర్తించి స్తుతించాలి. అదే మనకు తరుణోపాయం కాగలదు. 77వ పాసురం. ఓ నా మంచి మనసా, పురుషోత్తముడి పాదాలకు మ్రొక్కడం మన విద్యుక్త ధర్మం. అందమైన తామర పుష్పాలతో అర్చించడం మన కర్తవ్యం. పుష్పాలను సమర్పించి, నమస్కరించి, స్తుతించి, సహస్రనామాలతో అనుసంధానం చేసి ఎల్లవేళలా పారాయణం చేస్తే అదే మనం చేసే తపస్సవుతోంది. 78వ పాసురం. భక్తిపూర్వకంగా ఆచరించిన తపస్సు యొక్క ఫలితాన్ని చతుర్ముఖ బ్రహ్మ పొందగలిగాడు. అందుకు కారణం పరంధాముడిని 1000 నామాలతో స్తుతించడం.
పవిత్ర గంగాజలంతో బంగారం వంటి స్వామివారి పాదాలను కడిగాడు ఆ బ్రహ్మ. ఆ పాదాలే కదా లోకాల్ని కొలిచాయి. 79వ పాసురం. శ్రీరాముని మాతృమూర్తి కౌసల్యాదేవి. వారితో పాటు తనను కూడా అరణ్యానికి తీసుకెళ్లమని కోరిన శ్రీరామచంద్రుడు ససేమిర అంగీకరించలేదు. ముదిరిన వెదురు వంటి భుజ సంపన్నత కలిగి తామర నుండి అవతరించినది భూదేవి అవతార స్వరూపిణి అయిన సీతమ్మ తల్లి. తను ముందు నిలిచి అడిగితే ఆమె మాటలను మన్నించాడు భుజబల పరాక్రముడు శ్రీరామభద్రుడు. సువిశాలమైన విశ్వాన్ని కొలిచిన ప్రభువు పాదాలకు అసమాన ధైర్య సాహసాలకు సాటి ఎవరు? 80వ పాసురం. హే ప్రభు, నీ పాదాలకు కైంకర్యం చేసే భాగ్యం పొందాను. అందమైన నీ పాదాలను ఎల్లప్పుడూ నా చింతనల్లో నిలుపుకున్నాను. నీ ఎర్రని పాదాలపై అనురక్తి పెంచుకున్నాను. నీవు భూమిని కొలిచినప్పుడు సుందరమైన ఆభరణాలతో అలంకరించబడిన నీ పాదాలను దర్శించగలిగారు అనేకులు. కాని ఆభరణాలతో కూడిన నీ రూపం వారిని ఆకర్షించగలిగిందా? లేక అలంకారం లేని వామన రూపం వారిని ఆకట్టుకొందా? 81వ పాసురం. రాత్రి అన్నది లేని పగటిపూట శ్రీమన్నారాయణుని దర్శించగలిగితిని. కలలో వచ్చిపోయే దృశ్యం కన్నా స్పష్టంగా ఆ ఆదిపురుషుని వీక్షించగలిగితిని. తేజోవంతమైన సుదర్శన చక్రం ధరించిన శ్రీహరి దేదీప్యమాన రూపాన్ని పరమపదంలో ఉన్నట్లు అతని కెంపువన్న పాదాలతో సహా దర్శించే భాగ్యం పొందితిని. 82వ పాసురం. కాంతులీనే కళ్లతో పద్మములో అవతరించిన శ్రీ లక్ష్మీదేవి సౌందర్య ఖని అయిన శ్రీహరితో నిత్యాన పాయినిగా విలాసిల్లుతుండటం చూచి భూదేవికి తనకు సైతం ఆ ఆనందం లభించాలని భావించింది ఎందుకో. 83వ పాసురం. వేదశాస్త్రాలు పరమాత్మను స్పష్టంగా తెలపలేవు. అందుకే భగవంతుని తత్ అది అని మాత్రమే చెబుతాయి. ఇలా ఉండగా నేను పరంధామునికి కొరతలున్నట్లు పరుష వాక్యాలతో భాషించాను. అలా పలికిన ఆ మాయామయుడి కృపకయ్యి ఎదురు చూస్తూ ఇలా రోజులు గడుపుతున్నాను. 84వ పాసురం. దేవతల నుండి వరాలు పొందిన కారణంగా తన శారీరక బలాన్ని గొప్పగా ఎంచి పొగరబోతు తనంతో శ్రీమన్నారాయణునికి హిరణ్యకశిపుడు మొక్కలేదు. అందుకే దుష్టుడైన అతన్ని చంపడానికయి నృసింహ అవతారం ఎత్తి చీల్చి చెండాడి సంహరించాడు ఆ నరసింహమూర్తి. ఆ స్వామి దివ్యపాదాలు అందమైన ఈ లోకములో అమృతానికన్నా తీయనివి కదా. 85వ పాసురం. చక్రధారి అయిన కేశవుడు అమృతానికన్నా తేనె కన్నా మధురమైనవాడు. అలనాడు దేవతా సమూహానికి అమృతం పంచిపెట్టాడు అని శాస్త్రాలు ప్రశంసిస్తాయి. ఈ జగన్మోహనాకారుడిని నేను అమృత సమానమైన పాసురమాలతో అనేక విధాలుగా స్తుతిస్తూ నమస్కరిస్తున్నాను. 86వ పాసురం. ఫలితం కోసం ఎదురు చూస్తూ భగవన్నామాలు ఉచ్చరించే వాగ్దాటి కలవారు పువ్వులతో పూజిస్తూ మాత్రం సత్ఫలితం పొందగలరా? శరీరాన్ని హింసించి చేసే తపస్సు వల్ల భగవద్దర్శనం కలగగలదా? మేఘాన్ని నీలమణిని పోలిన ఆ పెరుమాళ్లును ఏ తపస్సు చేత చూడగలను? ఆ ప్రభువే నన్ను అనుగ్రహించాలి. అప్పుడే భగవద్దర్శన భాగ్యం లభిస్తుంది. విశాల లోకాన్ని కొలిచిన ఆ స్వామి పాద పంకజాలను నేను కనుగొనలేదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే తురుకోట్టియూరు పెరుమాళ్లను దర్శించుకొన్నాను. చేతులు మోడ్చి మొక్కాను.
దీనికంతా కారణం ఆ భగవదనుగ్రహమే. 88వ పాసురం. శ్రీరంగనాథుని సేవించి తరించే మార్గం కాక అన్య మార్గాల్లో వెళ్లేవారికి సంసారం అనే ముళ్ళ పొదరిళ్లును తామే ఛేదించుకోగలమని అనుకునేవారికి నిత్యసూరులు నివసించే పరమపద ద్వారం ముయ్యబడే ఉంటుంది. ఈ విషయాన్ని నేను ఇప్పుడే తెలుసుకొన్నాను. 89వ పాసురం. హే కృష్ణమురారి, పొగరబోతు కంసుని చంపావు. పోరు సలపడానికి వచ్చిన కవలయపీడం ఏనుగు దంతాన్ని ఓడబెరికి చంపావు. నీకు తగిన విధంగా పూర్వం బ్రహ్మచారిగా వెళ్ళి బలిచక్రవర్తి చేతుల నుండి దాన జలంతో బాటుగా ఈ భూమిని యాచించి పొందావు కదా. 90వ పాసురం. శ్రీయహపతిని, కెంపువన్న నయనాలు గల వాడిని, పురుషోత్తముడిని, మా స్వామిని సమీపించి చేతులు జోడించి అంజలి ఘటించిన తర్వాత ఈ భూలోకమంతా నా ఆజ్ఞకు లోబడి ఉండదా? నిత్యసూరులకు అధిపతిగా మహదానందం అనుభవింపకుండా ఉంటానా? 91వ పాసురం. ఓ ప్రజలారా, భౌతిక దేహం వదిలిన పిమ్మట క్రూరమైన నరకములో ప్రవేశించకుండా ఉండడం ఎలాగని మనసులో కలత చెందుతున్నారా? సకల ప్రమాణ గ్రంథాల్లో దేవుడు అని నిర్ణయించబడిన వాడు, నల్లని సముద్రం పరివేష్టించియున్న లోకాన్ని కొలిచినవాడు అయిన శ్రీకాంతారమణుడి పాదయుగ్మాన్ని ఇప్పుడే నమస్కరించడానికి ప్రయత్నించండి. అతడే మనకున్న అన్ని రకాల సంశయాలను తీర్చగలడు. 92వ పాసురం. తన పాదాలచే కంసుని తన్ని చంపినవాడు దేవతలు స్తుతిస్తుండగా గరుడ వాహనంపై ఆరోహించేవాడు పురుషోత్తముడు అయిన ఆ శ్రీసతి వల్లభుడి తిరునామాలు చెబుతూ స్తుతించండి. అలా స్తుతిస్తే మీ కోర్కెలను ఆ పరంధాముడి తిరునామాలే తీర్చగలవు సుమా. 93వ పాసురం. క్రూరమైన నరకం మహాఘోరమైనది. అక్కడి వేదనలకు మనం తాళలేము. ఈ విషయం తెలుసుకున్న పిదప నరక బాధలు కలగకుండా ఉండాలంటే పాంచజన్యం కలిగిన ముకుందుడిని సర్వదా స్తుతించండి. కేసి రక్కసుడి నోటిని చీల్చినవాడు, పోతన రక్కసి పూసుకున్న విషాన్ని మృంగినవాడు అయిన శ్రీకృష్ణచంద్రునికి దాసులయ్యి అతడినే మనసారా స్తుతించండి, వేడుకోండి. 94వ పాసురం. నీలమేఘ శ్యాముడు సకల లోకాలను మృంగి తన బొజ్జలో ఉంచుకొని రక్షించాడు. ఎదిరించిన హిరణ్యకశిపుని ఉదరాన్ని చీల్చాడు. అటువంటి స్వామి తిరుప్పాడడం క్షేత్రములో వేంచేసి ఉన్నాడు. నా మనసు ఆ దేవదేవుడినే తలుస్తూ స్తుతిస్తుంది. మీరు కూడా ఇలాగే ఆ మాధవుడికి ప్రణామాలర్పించి దాసులు కండి. 95వ పాసురం. హిరణ్యకశిపుడి రొమ్మును చీల్చిన నీలమణి వర్ణుడు సృష్టి సమయములో అంతా తానే అయినాడు. ప్రళయములో అన్నిటినీ లయం చేశాడు. లోకులందరూ స్తుతించేట్లు శ్రీ పాలకడిలో శయనించాడు. తిరువత్తియూరు దివ్యదేశములో కొలువైన ఈ స్వామియే నా హృదయంలోనూ శిరస్సులోనూ నెలకొనియున్నాడు. 96వ పాసురం. గరుడుని వాహనంగా గల శ్రీమన్నారాయణుడు రత్నమణి జ్వాలలు ప్రసరించే ఆదిశేషునిపై యోగనిద్రలో శయనించి ఉన్నాడు. త్రేతాగ్నులను వివరించే వేదములో వర్ణింపబడి ఉన్నాడు. సాగర మథనం సమయములో ఉద్భవించిన విషాన్ని గ్రోలిన శివునికి నాయకుడైన వరదరాజస్వామి హస్తగిరిలో కొలువై ఉన్నాడు. 97వ పాసురం. లక్ష్మీదేవిని తన వక్షస్థలములో ఉంచుకున్న ఓ దేవాదిదేవ, ఎర్రని నయనాలతో నిత్యసూరుల అధిపతిగాను మా పెరుమాళ్లుగాను ఉన్న నీవు కుంభకోణ పుణ్యస్థలములో నెలకొని ఉన్నవాడువయ్యి విలసిల్లుతున్నావు. ఆ దివ్యదేశములో 1000 పడగలతో 1000 నాసికలతో
1000 నోళ్లతో కూడిన ఆదిశేషునిపై శయనించియున్నావు. 98వ పాసురం. తాను చిన్న బిడ్డగా ఉంటూ కొందరు గోపశ్రీలు తమ చేతులారా పెంచగా గోపాలుడిగా పెరిగిన విధం ఒక అద్భుతం. కుండలనెత్తుకొని గోకులంలో ఆడిన ఘటనృత్యం ఒక అద్భుతం. నా మనసును ఆకర్షించి నా హృదయములో స్థానం ఏర్పరుచుకున్న ఆ వైనం మరో అద్భుతం. సప్తలోకాలు ఆ బాలకృష్ణుని కడుపులో ఒక మూల ఒదిగిపోయాయి. అద్భుతాలన్నింటిలోకి అద్భుతం జగద్రక్షకుడు అయిన ఆ నందకిశోరుడే. శాట్రు పాటలు. 99వ పాసురం. బ్రహ్మ శివుడు దేవేంద్రాదులు బ్రహ్మ శివుడు దేవేంద్రాదులు మా స్వామి మా భగవంతుడా మాపై కృప చూపవయ్యా అంటూ అందాల పుష్పాలను భగవంతుని పాదాలారవిందాల వద్ద సమర్పించి ఆరాధిస్తారు. కెంపువన్నెగల నేత్ర సౌందర్యమున్న జగన్మోహనాకారుడు భక్తవత్సలుడైన వామనమూర్తిగా బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి ఈ భూమండలాన్నే కొలిచాడు కదా. ఆ వామనమూర్తిని మనము పూజించి తరించెదముగాక. 100వ పాసురం. ఓ ఆశ్రిత వత్సలుడా, త్రివిక్రమ రూపా, నిత్యసూరుల నాయకుడా, చక్కని తులసిమాలాలంకృతుడా, హే కృష్ణ, వెలగ చెట్టు మీదకు దూడను విసిరికొట్టి ఆ రూపాలలో వచ్చిన 2 రక్కసులను ఒకే సమయములో సంహరించావు కదా. నీ యందు నాకున్న భక్తి అనురాగం నాలోనే అణుచుకొని ఉండలేనయ్యా. నేను ఆపలేను, అవి పొంగి పొరులుతున్నాయి. పూదత్తాళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము. ఇయర్ప పాసుర సహిత తాత్పర్యం. 2 సంపూర్ణం.